సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకు వందనాలు. ఈ మంచి దినాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం ప్రభా, పరలోకమంతా సంతోషించే దినము నా తండ్రి. సంఘమంతా సంతోషించే దినము. సేవకులకు మేమందరము సంతోషిస్తూ ఉన్నాం ప్రభా. అందరి బట్టి కృతజ్ఞతలు ప్రభా. ఎదుగో నా తండ్రి, శేఖర్ని బట్టి, నందిని బట్టి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రభా. బిడ్డలు ప్రభా, తల్లి గర్భంలో పడిన మొదలుకొని ఇంతవరకు కాచి కాపాడి ప్రభా, వారిని పోషించి సంరక్షించి ప్రభా, వారి ఇరుగును కూడా ప్రభు ఏకము చేసి ప్రభా, ఇదిగో నా తన్ని సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు, సాక్షిగా నిలబెట్టుకున్నందుకే కృతజ్ఞతలు ప్రభా. బిడ్డలు మీరు దర్శించారు, బిడ్డలు మీరు ఆకర్షించారు, అందరి బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినం వారు బాప్తిస్మము తీసుకోవడానికి ద్వారాలు తెరిచినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడు అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మీరు ఇచ్చిన మాటను బట్టి ప్రభా, వారు లోబడి విధేయత చూపిన తండ్రి నాయన బాప్తిసానికి సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా. వారిని ధైర్యపరచండి, నీ ఆత్మతో నింపండి ప్రభా, నీ వాక్యముతో నింపండి, నీ సన్నిధి వారితో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు ప్రభా, బిడ్డలు ప్రభా, ఇది మొదలుకొని ప్రభా నీ రాకడ పర్యంతము బహునమ్మకస్తులుగా మిమ్మల్ని వెంబడించడానికి కృప దయచేయండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని జయించే కృప వరకు ఇవ్వండి ప్రభా. పౌలుతో మీరు అంటున్నారు, అయ్యా నాకు ఈ శ్రమలు తాళలేకపోతూ ఉన్నాను అని పౌలు మాట్లాడినప్పుడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు తోడుగా ఉంటుంది అని మీరు మాట్లాడారు. పౌలుకి ఇచ్చిన కృప యేసు నామంలో అయ్యా శేఖర్కి, నందినికి మీరు దయచేయుదురుగాక. వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు పరిగెట్టి కృప దయచేయండి. ఈ పందెపు రంగంలో బిడ్డల ప్రభు గురి యొద్దకు ఓపికతో పరిగెట్టి కృప దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు. ఇది చాలా శుభదినము, మంచి దినము అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక విషయం ఏంటంటే, ఒక మనిషిని బట్టి పరలోకమంతా సంతోషిస్తుందట. ఏ మనుషుడు మరొక మనిషిని సంతోషపెట్టగలడేమో కానీ దేవుని సంతోషపెట్టే విషయంలో ఏ మనుషుడు కూడా అంత ప్రయత్నం చేయలేకపోవచ్చు. బైబిల్ అంటుంది, ఒక పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే పరలోకం అంతా సంతోషిస్తుందంట. పరలోకంలో ఎవరెవరు ఉంటారు? తండ్రి అని దేవుడు ఉంటాడు, కుమారుడైన క్రీస్తు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, 24 పెద్దలు ఉంటారు, 4 జీవులు ఉంటారు, 1,000,000,000 దేవదూతల పరివారం ఉంటారు. వారందరినీ కూడా ఈ ఒక్క కుటుంబము, ఇరుగురు కూడా ఈ రోజున ఈ బిడ్డలను బట్టి పరలోకమంతా సంతోషిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, వీరు ఇక్కడ బాప్తిసం తీసుకుంటుండగా పరలోకమంతా కూడా గంతులు వేస్తూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటుంది. నిజంగా ఎంత గొప్ప కృప కదా. ఈ లోకంలో చూడండి, అతను పుట్టుక బట్టి అనేకులు సంతోషించారని యోహాన్ గురించి స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకు అతను బట్టి అందరు సంతోషిస్తూ ఉన్నారు? అతడు యేసుక్రీస్తు మార్గాలను సరళం చేసేవాడు. ఆ పరలోక రాజ్యము గురించి అనేక మందికి బోధించేవాడు. ఆ పరలోక రాజ్యపు మర్మాలను పామరులకు బోధించేవాడు. అంత మాత్రమే కాకుండా అనేక మందిని పాపంలో నుంచి, శాపం నుంచి, దుర్నీతి నుంచి, దుష్టత్వంలో నుంచి విడిపించి పరలోకపు వైపు నడిపించేవాడు. అంతుని బట్టి, అతను బట్టి అనేకులు సంతోషిస్తూ ఉన్నారు. మొర్దెకైని బట్టి కూడా అనేక మంది సంతోషిస్తూ ఉన్నారంట. కారణం ఏంటంటే, మొర్దెకై రక్షణ వస్త్రము ధరింప చేసుకున్నాడు, నీతి వస్త్రము ధరింప చేసుకున్నాడు, పరిశుద్ధమైన వస్త్రము ధరింప చేసుకున్నాడు, దీన వస్త్రము ధరింప చేసుకున్నాడు. కనుక అతన్ని బట్టి కూడా షూషను కోట అంతా కూడా సంతోషిస్తూ ఉంది. ఈ దినాన శేఖర్ని బట్టి, నందిని బట్టి దేవుడు బహుగా సంతోషించునుగాక. వారు తీసుకునే రక్షణను కడవరకు కూడా బహునమ్మకస్తులుగా కొనసాగించుదురుగాక. బైబిల్ చెప్తున్న ప్రకారంగా పాతవి గతించును, ఇదిగో సమస్తము
నూతన పరచబడును అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా పాత రోత జీవితం అంతా ఈ దినము నా దేవుడు తన రక్తము చేత కడిగి వేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుండి వారు ఒక పవిత్రమైన పాత్రగా, పరిశుద్ధమైన పాత్రగా దేవుడు ఈ మట్టి దేహంలో మహిమేశ్వరం ఉంచబోతూ ఉన్నాడు. ఇక్కడ నుండి ప్రత్యేకమైన కృప ఏంటంటే, ఇక్కడ నుండి ఈ రోజు నుంచి వీరిరువురు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి సొంత కూతురు, సొంత కుమారుడుగా ఈ దినం నుంచి మార్చబడబోతూ ఉన్నారు. ఇక్కడ నుంచి గర్వంగా చెప్పుకోవచ్చు, మేము నా యేసయ్య బిడ్డలు, మేము నా యేసయ్య బిడ్డలమని ఊరూర తిరిగి వారు చెప్పవచ్చు. రక్షణలో అంత గొప్ప కార్యాలు ఉన్నాయి. ఈ రక్షణ గురించి వారు ఎలాగ బ్రతకాలి, ఈ రక్షణ తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి అనేది బైబిల్లో నుంచి కొన్ని విషయాలు ప్రత్యేకించి వారు వినాలని, సంఘమంతా వినాలని ప్రభు పెట్ట మనవి చేస్తూ ఉన్నాను. ఇరువురు కూడా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను చాలు అడుగగా. ఇక్కడ ఒక మాట మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో జరిగే మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే, వాక్యము ద్వారా బిడ్డ పట్టబడాలి. ప్రతిరోజు మందిరానికి వస్తూ ఉండాలి. ప్రతిరోజు మందిరానికి వచ్చిన తర్వాత వాక్యము ద్వారా దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటాడు. సేవకుడు ద్వారా దేవుడు తన వాక్యాన్ని పంపిస్తూ ఉంటాడు. ఆ వాక్యము మన హృదయంలో గుచ్చుకోవాలి. ఆ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో గుచ్చుకుంటుందో అప్పుడు నీకు బాధ కలిగి, అప్పుడు నీలో పశ్చాత్తాపం బయలుదేరుతుంది, అప్పుడు నీలో మారు మనసు బయలుదేరుతుంది, అప్పుడు నువ్వు రక్షణ తీసుకోవాలని ఆతృత పడుతూ ఉంటావు. ఇది క్రమం ఏంటంటే ఇది ఏంటంటే, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏదో మళ్ళీ మొన్న చెప్పినట్టుగా నేను పెళ్లి బాప్తిసం తీసుకునేది రక్షణ కాదు, ఏదో కలిసి వస్తుంది రక్షణ తీసుకునేది కాదు, ఏదో గర్భఫలం వస్తుంది, పెళ్ళి అవుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది, వ్యాపారంలో సక్సెస్ అవుతాము, కుటుంబం బాగుంటుంది, ఏ రోగం రాదు, వీటి కొరకు అది మన బాప్తిసం తీసుకోవాల్సింది. బాప్తిసం ఒక వ్యక్తి తీసుకోవాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి క్రమంగా మందిరానికి వచ్చి బైబిల్ చదువుతూ ఉంటే, దైవజనుడు చెప్పిన మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు ఆ హృదయంలో గుచ్చుకోవాలి. గుచ్చుకునే మాటలు బోధించాలి దైవజనుడు. మళ్ళీ చెప్తున్నాను, కవ్వించే మాటలు, నవ్వించే మాటలు, కథలు కాదు కావాల్సిందే. మనకు దైవజనుడు నిలబడి వాక్యం చెప్తూ ఉంటే ఒక్కొక్క మాట అగ్ని కణమ వలె విడుదల కావాలి, ఒక్కొక్క మాట బాణం వల్లే సంధించాలి, ఒక్కొక్క మాట బండను సైతం బ్రద్దలు కొట్టి సుత్తు వంటిగా ఉండాలి. అప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఏం జరుగుతుందో తెలుసా, వాక్యము గుచ్చుకుంటుంది, ఆ వాక్యము తగులుతుంది, ఆ వాక్యం పదే పదే కొడుతూ ఉంటుంది. కొడుతున్నప్పుడు ఆ వ్యక్తులకు ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసా, బాధ కలుగుతుంది. వాక్యము ఎప్పుడైతే మనం వింటూ ఉన్నామో నీకు బాధ కలగాలి, నొచ్చుకోవాలి నువ్వు, అప్పుడే వాక్యం నీలో పని చేస్తుందనేది నిర్ధారణ చేసుకోవాలి. అంతేగాని వాక్యం చెప్పిన తర్వాత నీకేమి అనిపించట్లేదు అనుకో, నువ్వేమైపోయినట్టు తెలుసా, వాతవేయబడ్డావు, నీ మనస్సాక్షి వాతవేయబడింది, నీ హృదయం కఠినమైపోయింది. అందుకనే చూడండి, ఇక్కడ పేతురు ఏం చేశాడో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధరణపై వెళ్ళిన తర్వాత పేతురుతో పాటు శిష్యులతో పాటు కొంతమంది వ్యక్తులు ఆ మేడగదికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు ప్రార్థన చేస్తూ, ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేశామో ఈ బిడ్డల కొరకు అలా ప్రార్థన చేస్తూ ఉండగా వారి మీదకి బలమైన ప్రార్థన అభిషేకం వారి మీద దిగవచ్చింది. వెంటనే ఏం జరిగిందో తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు దిగవచ్చాడు. ప్రార్థన శక్తి ఎక్కడుంటుందో పరిశుద్ధాత్మ శక్తి అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగి వచ్చాడో ప్రజలందరిలో ఏం జరిగిందో తెలుసా, పశ్చాత్తాపం, మారు మనస్సు, రక్షణ కొరకు ఏం చేయాలి అని వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈలోగా వీరికి వాక్యం ఎలాగైనా వినిపించాలి, రక్షణ గురించి ఏంటో వీళ్ళకి తెలియపరచాలి అని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా పేతురుని పట్టుకున్నాడు. పేతురుని లేపడు పైకి. వాస్తవానికి పేతురు అందరికంటే పిరికివాడు. అలాంటిది ఈ పిరుకువాడిని దేవుని తన ఆత్మతో నింపబడిన తర్వాత ధైర్యం కలిగింది, ధైర్యపాత్మతో నింపబడ్డాడు. ఎప్పుడైతే పైకి లేచాడో లేచి మునుపెన్నడు ఎక్కడ మాట్లాడలేని అద్భుతమైన వాక్శక్తి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు.
అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఏంటి, ఇతను జాలరు కదా, ఇతను పామరుడు కదా, ఇతను విద్య లేనివాడు కదా, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత వాక్శత ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. మీకు తెలుసా, మన మాటలు ఇతరులు ఆశ్చర్యపడాలంటే నీ మీద పరిశుద్ధాత్మ బలముగా పని చేయాలి. అప్పుడే మనల్ని చూసి అనేకులు ఆశ్చర్యపడతారు, అనేక మందిని మెచ్చుకుంటారు. దేవుని మహాకృపను బట్టి నేను నిలబడినా, సేవకురాలు నిలబడినా, నేను ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా వాళ్ళు మొట్టమొదటి అడిగే ప్రశ్న ఇది ఒకటే: ఈయన ఎలా వాక్యం చెప్పగలుగుతున్నాడు? ఆశ్చర్యపడతారు అందరూ. పేతురు పరిస్థితి ఏదో, నా పరిస్థితి కూడా అంతే. మాకిద్దరికి తేడా ఏమీ లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చిన తర్వాత బలమైన వాక్శక్తి మనకు వస్తుంది. అప్పుడు ఆ బలమైన వాక్శక్తి ఎప్పుడైతే నీలోకి వచ్చిందో, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకో, నీ ముందు కూర్చున్న వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడతారు. వాళ్ళ పరివర్తన వస్తుంది, పశ్చాత్తాపం కలిగిద్ది. వాళ్ళు మొదట్లో ఉన్నప్పుడు ఉండరు, క్రమేణా వాళ్ళు పరిస్థితులన్నీ మారిపోతాయి. మాట మారిపోద్ది, నడవడిక మారిపోద్ది, ఆలోచనలు మారిపోతాయి, స్థితిగతులు మార్చిపోతాయి, ప్రవక్తను మార్చబడుతుంది, సమస్తము మార్చబడతాయి. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు ప్రసంగిస్తున్నప్పుడు ఒక్కొక్క మాట వాళ్ళని గుచ్చుకుంటూ ఉంది. అయ్యా, మేమేం చేయాలి? చాలాసార్లు ఇక్కడ వాక్యం మేము ప్రకటిస్తున్నప్పుడు కొంతమందికి ఆ మాటలు గుచ్చుకుంటాయి. వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా? ఈరోజు నా గురించే మాట్లాడాడు, నన్ను ఉద్దేశించే మాట్లాడాడు అని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతారు. చిన్నబుచ్చుని వెళ్ళిపోవడానికి కాదు ఇక్కడికి వచ్చేది, నువ్వు సరి చేయబడ్డానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ ప్రవక్తను సరి చేసుకోవడానికి వచ్చావు. ఇక్కడ కాకపోతే ఎక్కడ చెప్తారు నీకు? ఇక్కడ కాకపోతే ఎవరు చెప్తారు నీకు? ఎప్పుడు కూడా నిరుమొహమాటం లేకుండా దైవజనుడు వాక్యాన్ని ప్రకటించేవాడుగా ఉండాలి. వ్యక్తులను చూసి, ముఖాలు చూసి, పరిస్థితులను బట్టి మాట్లాడకూడదు. సేవకుడు ఎప్పుడు కూడా ఎలా మాట్లాడాలంటే అందరిని ఒకే రీతిగా ట్రీట్ చేయాలి. మాట్లాడేది నువ్వు కావచ్చు, కానీ మాట్లాడించేది మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు. దీంట్లో ఏ మాత్రం కూడా చిన్న పెద్ద తారతమ్యం ఏమీ ఉండదు. అందుకనే వాక్యము మనకు గుచ్చుకోవాలని నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా, ఈరోజు నువ్వు నీ దైవజనునితో నువ్వు మాట్లాడబోతున్నావు, నాకు గుచ్చుకోవాలి, అది నన్ను సంధించాలి, నన్ను సరిచేయబడాలి నేను అని నువ్వు ప్రార్థన చేసుకుని ప్రతిరోజు సిద్ధపడి రావాలి. కానీ అంతేగా నా గురించే మాట్లాడాడు, నీ గురించి మాట్లాడడానికి దైవజనుడికి పనేమి లేదా, అట్లెప్పుడు మాట్లాడుకోకూడదు. అలా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలో దెయ్యం పనిచేస్తుంది. దేవుడు పని చేయట్లేదు, దేవుని ఆత్మ పని చేయట్లేదు. ఎవరు పని చేస్తున్నారు? దెయ్యం పనిచేస్తుంది. ఈ మాటను మీరు అద్భుతంగా అర్థం చేసుకుంటే, పేతురు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆ మాట ఏమని చూడదు, వారి ఈ మాటలు విని హృదయములో ఎక్కడ నొచ్చుకుందంట? హృదయంలో నొచ్చుకుంది. ఎందుకు హృదయంలో నొచ్చుకోవాలి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది కాబట్టి, అది చెడిపోయింది కాబట్టి, దాన్ని అక్కడ మొట్టమొదటిగా నా దేవుడు ట్రీట్మెంట్ ఎక్కడ మొదలు పెడతాడంటే నీ హృదయం కానించే మొదలు పెడతాడు. హృదయం చెడ్డది, హృదయం పాడైపోయింది. ఎప్పటి నుంచి? బాల్యం నుండే. కొత్తగా కాదు ఇది, బాల్యము నుండే మనం చెడిపోయిన వారిగా ఉన్నాము. అది కనుమలే మాటలు ఉంటాయి. నోవా వారు సిద్ధం పరుస్తున్నప్పుడు, ప్రజలందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు నోవద్దే ప్రభు మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? వాళ్ళ హృదయం చెడిపోయింది, బాల్యం నుండే వారు చెడిపోయారు, వారి మార్గం చెడిపోయింది, వాళ్ళ ఆలోచనలు చెడిపోయినాయి అని మాట్లాడాడు. వాక్యము మన యొద్దకు వస్తున్నప్పుడు ఎందుకు తెలుసా? నీ హృదయంలోకి ఎందుకు తెలుసా? నీ హృదయంలో చెడుతనం అంతా కూడా కాల్చివేయడానికి, కొట్టివేయడానికి, కడిగివేయడానికి వాక్యం నీ ముందుకు వస్తూ ఉన్నది. దాన్ని మనం స్వీకరించాలే తప్ప. అందుకే నేను ఏమంటానంటే, బంధువుల దగ్గర, రక్త సంబంధికుల దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, వాళ్ళు నిన్ను ఖండించలేరు, బుద్ధి చెప్పలేరు, సరి చేయలేరు. అవునా కదా? ఎందుకంటే వీడు మా బావ, వీడు మా బామ్మర్ది, వీడు మా తమ్ముడు, వీడు మా పెద్దమ్మ కొడుకు. ఏం చెప్తాను వాడికి? అవునంటారా కాదంటారా? ఎందుకు విషయం చెప్తానంటే, ఒక్క మాట మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు మీరే టీచర్లు అనుకో, మీ పిల్లలకి మీరు టీచింగ్ చేయగలరా? ఎందుకని? ఇంత సింపుల్ లాజిక్ అది. ఇది మనం టీచర్ అయి ఉండి, మనం చదువుకున్న వారమై ఉండి, మరి ఎందుకు ట్యూషన్ పంపిస్తావు నువ్వు? అక్కడికి వెళ్తాడికి ఏమొస్తుంది చెప్పు? ఏమొస్తుంది ప్రవీణ్?
భయం వస్తుంది. వాళ్ళ ముఖాలు చూసినప్పుడు భయం వస్తుంది. తెలియని వ్యక్తులు వాళ్ళు చూస్తే భయపడతారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడేవాడు. ఆయన ఏమంటారు తెలుసా? ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువతో నన్ను వెంబడించండి. రెండోది ఏమంటారో తెలుసా? ఎవరైనా నాకు శిష్యులుగా మార్చబడాలంటే మీరేమవ్వాలి? మీ తల్లిని, మీ తండ్రిని, మీ తోబుట్టువులని, మీ రక్త సంబంధికులు అందరిని విడిచిపెట్టారు. అప్పుడు మీరు నాకు శిష్యులుగా అవుతారు. అంతవరకు శిష్యులు కాలేం మనం. హృదయము గుచ్చుకోవాలి, వాక్యం ద్వారా గుచ్చుకోవాలి. ఇది మొదటి మాట. ఇద్దరికి, నందినికి, శాఖర్కి చెప్తూ ఉన్నాను. హృదయము గుచ్చుకోవాలి. గుచ్చుకున్నప్పుడే ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు. నెంబర్ 1. రెండో మాట చూడండి, చదువు. సహోదరులరా, ఇప్పుడు గుచ్చుకున్న తర్వాత విశ్వాసులు మాట్లాడుతున్నారు. ఎవరితో? పాస్టర్ గారితో. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కనమ అపోస్తులను చూసారా? రెండో మాట. వాళ్ళు ఏం చేశారు? గుచ్చుకున్న తర్వాత ఏం చేశారు వాళ్ళు? అయ్యా మేమేం చేయాలి చెప్పండి అంటే పూర్తిగా వాళ్ళకి ఏమొచ్చేసింది తెలుసా? లోబడితనం వచ్చేసింది, పశ్చాత్తాపడితనం వచ్చేసింది, విధేయత వచ్చేసింది వాళ్ళకి. ఒకప్పుడు తిరుగుబడి చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? అయ్యా మేమేం చేయాలి చెప్పండి. ఇక్కడి నుంచి మా చిత్తము కాదు, దేవుని చిత్తము, మీ చిత్తమే మా జీవితం నెరవేర్చబడాలని తను అప్పగించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలన్న మాటకి అర్థమేంటి తెలుసా? అప్పగించుకునుట, సింపుల్. లోబడుట. ఇంకా మాదేం లేదయ్యా, మీరు కూర్చోమంటే కూర్చుంటాం, నించోమంటే నించుంటాం, వెళ్ళమంటే వెళ్తాం, రమ్మంటే వస్తాం. అంటే ఏమైపోయారు ఇప్పుడు వాళ్ళు? లోబడతాం. ఇది రెండో కార్యక్రమం జరిగేది. మొదటి కార్యక్రమం ఏంటంటే వాక్యము మన హృదయంలో గుచ్చుకుంటుంది. నెంబర్ 2, గుచ్చుకున్న వెంటనే ఆ వ్యక్తి ఏమంటారు తెలుసా? నేనేం చేయాలి? ఇప్పుడు పరిచర్య చేయాలా? ప్రార్థన చేయాలా? ఆత్మలు సంపాదించాలా? దేవుని మందిరం కొరకు నా ధనాన్ని వెచ్చించాలా? నా బలాన్ని వెచ్చించాలా? ఉద్యోగానికి ఈరోజు సెలవు పెట్టుకోవాలా? ఉపవాస కొడుకులు ప్రకటిస్తున్నారు, సెలవు పెట్టుకోమంటారా? ఏం చేయమంటారు అని సంఘము దైవజనుడిని అడగాలి. ప్రతి సంఘంలో ఇప్పుడు చూడండి 55 రోజులు, 40 రోజులు, 30 రోజులు ఉపవాస కొడుకులు పెట్టుకుంటున్నారు. మనం ఎందుకు పెట్టుకోకూడదు? మీకు చాలా సెలవులు ఉంటాయి. ఆ సెలవుల్లో ఎప్పుడు వాడుకోవాలో తెలుసా? ఉపవాస కొడుకులు వాడుకోవాలి. అది ఖచ్చితమైన భక్తి అంటే, రోషం కలిగిన భక్తి అంటే అది. సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్టు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకున్న సెలవుల్ని ఎక్కడ వాడుకోవాలి? ఊరికి వెళ్ళటానికి కాదు, సోకులు చేయడానికి కాదు, ప్రభు సన్నిధిలో గడపడానికి మనం వాడుకునేవారుగా ఉందము గాక. రెండోది మేమేం చేయాలని వాళ్ళు అడిగారు. మూడోది చదువు. చాలు. ఇప్పుడు పేతురు చెప్తున్నాడు వాళ్ళకి ఏమని? వాళ్ళు అంటున్నారు మేమేం చేయాలన్నప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు? మీరు మారు మనసు పొందుడి. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు, ఇదే మాట అపోస్తులు కూడా అన్నారు, ఇదే మాట యోహాను కూడా అన్నాడు. ఏమని? మీరు మారు మనసు పొందుడి. అంటే మనలో ఏ మనసు ఉంది ఇప్పుడు? మాయ మనసు ఉంది, మోసం చేసే మనసు ఉంది, లోబడిన మనసు ఉంది, విధేయత చొప్పున మనసు ఉంది. అవునా కదా? ఈ మనస్సులో నుంచి ఏమంటున్నాడు? మారు మనసు అంటే రూపాంతరపు అనుభవంలోకి మీరు రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం చెందాడు రూపాంతరపు కొండ మీద. పౌలు కూడా రూపాంతరం చెందాడు. ఎక్కడ? దమస్కా దగ్గర, దమస్కా మార్గంలో. సౌలు పౌలుగా మార్చబడలేదా? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడలేదా? అర్థమేంటి తెలుసా? రూపాంతరం. ఇదేం పాతదేమో మాయ మనసు, కొత్తదేమో మారు మనసు లేదా నూతన మనసు. వాళ్ళు నూతన మనసు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పేతురు అదే చెప్తున్నాడు, మీరు ఏం చేయ అవసరం లేదయ్యా, మీరు మారు మనసు పొందండి అంతే. మిమ్మల్ని కానుకలు అడగట్లేదు, వెండి బంగారాలు అడగట్లేదు, మీ ఆస్తిపాస్తులు అడగట్లేదు, మిమ్మల్ని ఏది అడగట్లేదు. ఒకటి, మీరు మారు మనసు పొందాలి అంతే. మారు మనసు పొందిన తర్వాత ఇది 3వ అనుభవం. 4వ అనుభవం ఏంటి తెలుసా? మారు మనసు పొందిన తర్వాత మీ పాప క్షమాపణ నిమిత్తము
ప్రతివాడు, చూడండి ఇక్కడ ఏమనుందా, ప్రతి వాడనుందా కొందరనుందా, ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామంలో. అది ఇప్పుడు ఇది జరగబోతుంది. ప్రతి వాడు ఏం చేయాలంట, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకోవాలి. అంటే మనం బాప్తిస్మం తీసుకున్నటువంటి ద్వారా ఏం జరుగుతుందో తెలుసా, ఇక నుంచి నువ్వు లోకంలో నుంచి, పాపంలో నుంచి ప్రత్యేకించబడుతున్నావు, లోకాశల నుంచి ప్రత్యేకించబడుతున్నావు, లోక సాంప్రదాయాల నుంచి ప్రత్యేకించబడుతున్నావు, నువ్వు లోక పద్ధతుల నుంచి ప్రత్యేకించబడుతున్నావు. ప్రత్యేకించబడిన నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, ఇది మొదలుకొని యేసుక్రీస్తు రాకడ పర్యంతము వరకు ఈ భూమి మీద ఒకవేళ నువ్వు ఉన్నంత కాలము యేసుక్రీస్తు ప్రభుల వారికి నువ్వు కుమారుడుగాను కుమార్తెగా మార్చబడుతున్నావు. ఇప్పుడు ఆయన అధికారం కొందుకు వచ్చేసా నువ్వు. ఇప్పుడు ఒక పోలీసుడు కొడుకుని ఎవరైనా కొట్టాలంటే ఏం చేస్తే ఏమవుతాడు, భయపడతాడా లేదా? ఒక సీఎం కొడుకుని కొట్టాలంటే, సీఎం ఇంటికి వెళ్ళి దొంగతనం చేయాలంటే, ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాలంటే, ఎమ్మెల్యే కొడుకుని ఏమి కొట్టాలంటే, ఎమ్మెల్యే స్థలాలను కబ్జా చేయాలంటే, ఎందుకని? అధికారం ఉందా వాళ్ళకి, వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు. ఇక్కడ నుండి ఆయనకి భూమి మీద అధికారం ఉంది, పరలోకంలో అధికారం ఉంది. ఇప్పుడు మీరు ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా ఇద్దరు మార్చబడ్డారు కనుక ఇది మొదలుకొని మీరు ప్రార్థన చేసినప్పుడు ఏది అడిగినా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు ఏదైనా అడగండి. గర్భఫలం అడుగుతారా, ఉద్యోగం అడుగుతారా, లైఫ్లో సెటిల్ అడుగుతారా, లేదా సువార్త చేయాలని ఆశ ఉందా, మీకు సేవకులుగా మార్చబడాలని ఆశ ఉందా, ఏదైనా మీరు అడగండి. దేవుడు మీ ప్రతి వాక్కును స్థిరపరచునుగాక. ఈ రోజు నుంచి మీరు యేసయ్యకి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిపోతున్నారు. ఇక్కడి నుంచి మీ స్టైల్ మారాలి, మీ ఆలోచనలు మారాలి, మీ నడవడిక మారాలి. ఇక్కడి నుండి మీరు ఆనోకులుగా దేవునితో ప్రతిదినం అడుగులు వేయుదురుగాక. ఇది మొదలుకొని లోకానికి మీరు దూరం అయిపోవుదురుగాక, దేవుని రాజ్యానికి దగ్గర అవుదురుగాక. ఇది మీకు ఉండవలసిన దర్శనము, మీకు ఉండవలసిన ఆలోచన. ఇటు అటు చూడొద్దు. గురి యొద్దకు మనకు గురి ఉంది. ఈ గురి యొద్దకు మనము ఓపికతో పరిగెట్టాలి, కంగారు పడి వెళ్ళకూడదు. ఎలాగెళ్ళాలి? ఓపికతో పరిగెట్టాలి, హడావిడిగా పరిగెట్టకూడదు. తొందరగా పరిగెట్టేవాడు దారి తప్పిపోతాడు. తొందరగా పరిగెట్టాడు. ఇప్పుడు మీరు రక్షణ తీసుకున్నారు, ఇదేంటంటే ఈ రక్షణని ఎలా కొనసాగించాలి? ఓపికతో కొనసాగించాలి, నెమ్మదిగా కొనసాగించాలి. అంతేగాని ఇప్పుడు రక్షణ తీసుకున్న కొత్తలో చాలామంది ఏం చేస్తారంటే కూర్చున్న ప్రార్థన అంటారు, లేచిన ప్రార్థన అంటారు. అవునా కదా? ప్రతిదినం దేవుని చర్చికి వెళ్ళిపోవాలనుకుంటారు, ప్రార్థన చేసేయాలనుకుంటారు, వాక్యం చదవాలనుకుంటారు. ఇది ఎంతకాలం ఉంటుంది తెలుసా? తొందరగా పరిగెట్టినోడికి ఆవేశం వస్తుందా రాదా? నెమ్మదిగా నడుచుకెళ్ళినోడికి రాదు, వాడు దారి తప్పిపోడు. అందుకని భక్తి విషయంలో నేను ఏమంటానంటే తొందరపాటు మంచిది. చెప్పండి, తొందరపాటు మంచిది ఏ విషయం మంచిది కాదు. ప్రతి దానికి క్రమం ఉంది. అవునంటారా కాదంటారా? ఇక్కడ నుంచి మీరు రక్షణను ఓపికతో కొనసాగించుదురుగాక, గురి యొద్దకే పరిగెట్టుదురుగాక. మీకు ఒక దర్శనం ఖచ్చితంగా మీకు ఉండాలి. ఎవరిని మీరు చూడొద్దు. మీ ఇరుగురు కూడా అకుల్ల ప్రిస్కిల్ల వలె ఉండాలని మనసారా ఒక దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు ఆ రీతిగా ఉన్నప్పుడు చూడండి, మీరు అనేక మందికి దైవజనులకి బోధించే స్థాయిలో నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. అనేక మందికి ఆదిత్య ఇచ్చే అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. మీ గృహమే ఒక మందిరముగా మార్చబడును గాక. అలాంటి అభిషేకం దేవుడు ఈ దినం నుంచి మీకు అనుగ్రహించును గాక. 4 విషయాలు మీరు విన్నారు. మొదటి విషయం ఏంటి చెప్పండి? హృదయంలో నొచ్చుకోవాలి. రెండో విషయం మేము ఏం చేయాలి అంటే లోబడుట. మూడో విషయం మారు మనసు పొందాలి. 4వ విషయం బాప్తిస్మం. యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం అన్నది ఏమన్నా? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోవాలి. తర్వాత నేను ముగిస్తున్నాను, కరెంట్ కూడా పోయింది కాబట్టి తొందరగా మనం ముగించుకుందాం. నెక్స్ట్ మాట, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూసారా, ఒక వరం ఇస్తాడు అంటే దేవుడు మీకు ఒక వరం ఇస్తాడు. ఇప్పుడు ఏ వరం తెలుసు? అది పరిశుద్ధాత్మ వరం మీకు ఇస్తాడు. ఈ వరం గురించి పాత నిబంధనలో దావీదు అడిగాడు.
దేవుని మందిరంలో కూర్చొని కీర్తన కింద మీరు చదువుకుంటే అంటాడు దావీదు, అయ్యా నీ సన్నిధిలో నేను ఒక వరం అడిగి తిని అన్నాడా లేదా? ఏ వరం అది? నా జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో గడపాలని వరం అడిగాడు. దానికంటే శ్రేష్టమైనది, యోగ్యమైనది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మని వరం. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనుకోండి, తెలుసా, మీకు ఆలోచన ఇస్తాడు, మంచి గైడెన్స్ ఇస్తాడు, మంచిగా నడమని చెప్తాడు, మంచి టీచింగ్ ఇస్తాడు. ఈరోజు నేను ఇలా బోధించగలుగుతున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారా తప్ప మరొకటి లేదని రూఢిగా 100% చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళిన మాట చెప్తూ ఉంటాను నేను. ఏ ట్రైనింగ్ లేదు, పరిశుద్ధాత్మ నాకు బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను మాట్లాడుతూ ఉంటాను. పరిశుద్ధాత్మ వరం మీకు అనుగ్రహిస్తాడు. మీరు బాప్తిసం తీసుకుని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చేస్తాడు. ఇక్కడ ఈ 4 కార్యాలు జరిగింది కదా. ఏంటి? ఒకటి, మీ హృదయం గుచ్చుకుంది, మీరు పశ్చాత్తాపడ్డారు, తర్వాత మారు మనసు పొందారు, తర్వాత యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుకున్నారు, తర్వాత పరిశుద్ధ, అంటే ఈ 3 కార్యక్రమాలు అయిన తర్వాత 4వది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగొస్తాడు. 5వది ఈ వాగ్దానము ఒకటి మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. చూసారా, మన ప్రభు ఎంత గొప్ప దేవుడు చూడండి. స్వార్థపరుడు కాదైనా. ఇది ఎవరెవరికంట? మనకిని మన పిల్లలకు కూడానంట. దూరస్తులకి సమీపస్తులకి. దూరస్తులు అంటే ఎవరు? లోకస్తులు. సమీపస్తులు అంటే ఎవరు? మనము. మనందరికీ కూడా ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందని వాక్యం సెలవిస్తుంది. అది యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు ముందుగానే మాట్లాడాడు. ఏం తెలుసా? అంత్య దినమందు సర్వజనుల మీద నా ఆత్మవర్షాన్ని నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆయన ఆత్మను కుమ్మరిస్తాను. ఆ వాగ్దానం ఇక్కడ పేతురు కూడా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకను అనేక విధములైన మాటలకు సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చూసారు, హెచ్చరించడం ఏమని? మూర్ఖులకు ఈ తరము. దాని ముందు మాట ఏముంది తెలుసా? ఈ మాటలను ఈ సాక్ష్యాన్ని ఏం చేయాలి మీరు? చదువు, మళ్ళీ చదువు అన్నమాట. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు ఏం చేయాలి తెలుసా? ఈ బాప్తిసం పొందుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? అనేక మంది దగ్గరికి సాక్ష్యం చెప్పాలి. మా దేవుడు మనకి గొప్ప కార్యం చేశాడు. రక్షణకు మించిన గొప్ప కార్యం భూమి మీద ఏది? విలువైనది ఏది? వెలకట్టలేనిది ఏది లేదు. ఇంత గొప్ప రక్షణను మీరు చేతబొనుకొని అన్యుల మధ్యలోకి వెళ్ళి శాఖలో మాట అన్నాడు, అయ్యా అన్న నాకు సువార్త చెప్పాలి ఇష్టం అన్న, నన్ను తీసుకెళ్ళండి అంటాడు. నిజమే, ఆ ఆశ దేవుని తీర్చిండు కాక. ఇప్పుడు రక్షణ పట్టు నీకు అధికారం వచ్చింది. ఇప్పుడు ఆత్మదేవుడు నీలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎంతమందికి సువార్త చెప్పాలో నీ దేవుని యొక్క మంచితనం, గొప్పతనం ఇతరులకు నువ్వు షేర్ చేయొచ్చు. అంత మాత్రమే కదా, నీ బంధువుల మధ్యన, నీ రక్త సంబంధికుల మధ్యన, నీ సంఘం దగ్గర మీ ఇరుగురు కూడా సాక్షులుగా నిలబడాలి. ఎలా నిలబడాలి? సాక్షులుగా. మిమ్మల్ని చూసిన వారందరూ కూడా ఎస్ నిజంగా ఇలా అక్కులో ప్రిస్కెళ్ళాలంటే బైబిల్ ఎలాగొంటారో మాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు చూస్తేనే మాకు అర్థమవుతుందయ్యా, ఉంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని అనేకులు ఎదుట మీ సాక్ష్యము నా దేవుడు విస్తరింప చేయును గాక. దాని తర్వాత నెక్స్ట్ మాట ఏంటి తెలుసా? మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే. చాలు, మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే ఉండాలి. వేరే, ఇక్కడ నుండి మీరు వేరైపోవాలి. వేరైపోలే లేదా? వేరైపోవాలి. మీరు ఇందులో ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అందులో ఏమంటారు తెలుసా? వీళ్ళు ఇక్కడున్న వాళ్ళందరిలాగా లేరు. వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నారు. ఆ మాట చదవండి ఒకసారి, చదివిస్తున్నా మాట. ఎస్తేరు గ్రంథము 3:8 చదువు. అమ్మాయి గుర్తు అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ చదువునన్న. అంతటా హామాను మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఆ జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు
సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. అదమ్మా ఇందా మనం ఏం చదువుకున్నాము? వేరు వేరు. వేరుగా ఉండాలి. మూర్ఖులకి తరానికి వేరుగా ఉండాలి. చాలామంది మూర్ఖంగా పోతున్నారు. వాళ్ళలాగా మనం ఉండకూడదు. వీళ్ళు ఇక మొర్దెకై ద్వారా ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో చూడండి, యూదుల గురించి అన్యులు సాక్ష్యం ఇస్తున్నారు. అయ్యా వీళ్ళు మనలాంటి వాళ్ళు కాదు, వారి విధులు సపరేట్గా ఉన్నాయి. అంటే విధులు అంటే ఏం తెలుసా? దినచర్యలో జరిగే పనులు. అంటే వాళ్ళు ఇప్పుడు పొద్దున్న లేచినట్టు ఏం చేస్తారు? మనం ఏం చేస్తాము? ఇది విధులు వేరు. వాళ్ళు కొబ్బరిగా కొడతారు, మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం, వాక్యం చేస్తాం, దేవుని సన్నిధికి వెళ్తాం. వాళ్ళు చుట్టూతో తిరుగుతారు గుడికి వెళ్ళిన తర్వాత. మనం ఏం చేస్తాము? అమ్మ చెప్పండి. ఏదన్నా కీడు జరిగితే ఏం చేస్తారు? వాళ్ళు అక్కడ కడతారు, కుంకుమ వేస్తారు, చేస్తారు. మీకు అన్నీ తెలుసు, అందులో వచ్చిన వాళ్ళు మనం అంతా కూడా. కానీ ఇప్పుడు మనం ఏముండాలి? ఏమొద్దు. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడంటే పరలోకమే నీతో ఉంది. ఇంకెందుకు భయపడాలి మనం? విధులు వేరుగా సపరేట్. ఇక్కడ నుంచి మీరు ప్రతిదీ సపరేట్గా ఉండాలి. లోకాచార్యం మీరు ఆచరించకూడదు, లోక పద్ధతులు మీరు ఆచరించకూడదు, లోకస్తులాగా మీరు నడవకూడదు, ప్రవర్తించకూడదు, జీవించకూడదు. ఎందుకంటే మిమ్మల్ని చూసిన వారు ప్రత్యేకంగా, మీ ఉద్యోగంలో అయినా సరే శాఖర్ అంటే ప్రత్యేకంగా ఉన్నాడు, నందిని అంటే ప్రత్యేకంగా ఉంది, అంతే. ఎందుకని ప్రత్యేకతలో? ప్రభు నమ్ముకున్నాడు ప్రత్యేకంగా ఉన్నాడు. నమ్ముకోవడం అంటే వేరు కాదు. ప్రభువుని అంగీకరించిన వాడు ప్రత్యేకంగా ఉండును గాక. తర్వాత మూలం రండి. కాబట్టి అది ఈ మాటలు ఇప్పుడు నేను మీకు చెప్పిన మాటలన్నీ కూడా మీరు అంగీకరిస్తే బాప్తిసం తీసుకెళ్తారు. అంగీకరించకపోతే ఇక్కడే మనము ఆగిపోతాం. ఇది వేరే మొహమాటలను కూడా చెప్తున్నమాట. ఎందుకు తెలుసా? ఇది మొహమాటను తీసుకునేది కాదు, బలివంతంగా తీసుకునే అంతకంటే కాదు. మీ మనసుపూర్వకంగా ఇష్టపూర్వకంగా పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలని ఆకాంక్ష మీలో ఉంది కాబట్టి, ప్రభువుని మీరు అంగీకరించారు కాబట్టి, యుగ యుగాలు పరలోకంలో మీరు గడపాలని ఆశపడుతున్నారు కాబట్టి, దేవుడు మీతో మళ్ళా అడుగుతూ ఉన్నారు. పెళ్ళి మాట అడుగుతారు సేవకులు. ఏమంటారంటే, మీకు ఇష్టమైన అమ్మ ఎరుగురికి అని అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇష్టమైతేనే తర్వాత కష్టమైన పెద్దలేదు, ముందు ఇష్టం కావాలా. అలాగే ఇక్కడ కూడా పరలోకానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చూడండి, ప్రభు ఒక మాట అంటాడు, నా మార్గం చాలా ఇరుకైనది, విశాలమైనది కాదు, ఇరుకైనది నా మార్గం. బలివంతంగా ఏం లేదు. అందుకనే ప్రభు అంటాడు, తలుపు వద్దకు వచ్చి నేను తట్టుచున్నాను. అంటే ఎందుకు? అంటే ఆయనకి అధికారం లేదా, ఆయన పవర్ లేదా? ఒక్క మాట ఇలాగ అన్నాడంటే తలుపు వెళ్ళిపోదా? ఎందుకు వచ్చి కొడతాడు అక్కడికి వచ్చి? బలివంతం పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. రావచ్చా? నందిని నీ హృదయంలోకి రావచ్చా? శాఖర్ నీ హృదయంలోకి రావచ్చా అని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు మీరేమనాలి? అయ్యో మీరు బయట ఉంటారా? రండయ్యా, నా హృదయం అంతా మీదే, నా దేహం అంతా మీదే, మీ సత్తు, మీరు విలువెట్టి కొనబడిన రక్తంతో కొనబడిన వాడు నేను అని మనము మాట్లాడలే తప్ప, మీరెవరు, ఎందుకు వచ్చారు, అప్పుడంటే ఏదో అవసరం ఉన్నప్పుడు లేదు అని ఆయన పంపేయకూడదు. అక్కడ పరమగీతలు మీకు తెలుసు కదా, ఒక ఆమె ఏం చేసింది? షోలమిత్ ఏం చేసింది? పడుకుంది చక్కగా, వెతుకుతుందంట. అప్పుడు వెతుకుతుంది, రైతు తలుపు కొడుతుంటే అయినప్పుడు ఏం చేసి తెలుసా? ఆమె గోరెంటాకు పెట్టుకుందంట. ఆమె గోరెంటాకు పెట్టుకుని, అయ్యా ఎప్పుడు వచ్చేవి నువ్వు, ఇప్పుడు చెరిగిపోయేటట్టుంది, ఇప్పుడేం తలుపు తినట్టుంది, ఆమె వస్త్రాలను తీసేసినట్టుంది, రకరకాలుగా మాట్లాడుతుంది. అట్లా ఉండకూడదు మనం. ప్రభు ఎప్పుడు అదే అంటాడు, తలుపు ఎద్దకు వచ్చి నేను తడుతున్నాను, ఎవరైనా స్వరం మీరు తీస్తే నేను వాళ్ళతో, వాళ్ళు నాతో కలిసి భోజనం చేస్తామని వాక్యం సార్. ఇది డైరెక్ట్గా ప్రభు మాట్లాడుతున్నాడు. తర్వాత అనమాట, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. చూసారా? ఆ మాట చెప్తుంటే ఎవరైనా తీసుకుంటారండి? అసలు తీసుకుంటారా? ఖచ్చితమైన బోధ. అందుకని ఆది అపోస్తుల బోధ అంటే అలా ఉంటుంది. ఖచ్చితమైన బోధ, రూఢి అయిన బోధ, విశ్వాసంతో కూడిన వార్తలు. అందుకనే ఆ మాటలు అనేక మంది విశ్వసించారంట, నమ్మారంట. నమ్మి 3000 మంది అక్కడికక్కడే బాప్తిసం తీసుకున్నారు. చూడండి, బాప్తిసం తీసుకోవడానికి టైం అవసరం లేదు. వసం చెప్పాలంటే బాప్తిసం తీసుకోవడానికి చాలా ఆటంకాలు వచ్చినాయి. ప్రవీణ్కి తెలిసి తీసుకెళ్ళండి నాతో పాటు. పరిస్థితులు అసలు ఎక్కడ బాల, ఎవరు ఇవ్వట్ల. ఆ ప్రకృతి కూడా, సృష్టి కూడా మనకు విరోధంగా పనిచేస్తున్న పరిస్థితి అనిపించింది నాకు. గ్రౌండ్లో ఉన్న నీళ్ళు
అంటే ఈ కరువు వచ్చేస్తుంది, బాప్తిజం తీసుకోవడానికి కరువు వచ్చేస్తుంది. అంటే ఇక వాకింగ్ కరువు రాదంటారా? దగ్గర పడుతున్నాయి. ఇక మీరు నిజంగా 100% నేను చెప్పే మాట, నిజంగా ధన్యులు. మంచి తీర్మానం తీసుకున్నారు, మంచి సమయంలో మంచి తీర్మానం తీసుకున్నారు. దేవుడు నిజంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. చివరి మాట చదువుకుని మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. చూసారా, ఎప్పుడు ఉన్నారు వీళ్ళు? ప్రవీణ్ వినాలి ఈ మాట, మీరు జాగ్రత్త. ఎప్పుడు ఉన్నారు తెలుసా వీళ్ళు? ఇది చాలా హైలైట్ మాట. అసలు ఈ వాక్యం అంతట్లో అద్భుతమైన హైలైట్ ఇదే. వీళ్ళ అనుభవాలన్నీ అయిపోయిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన యందును ఎడతెగక సమయ సందర్భం లేదు, ఇక ఎడతెగక దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారట. శేఖర్ అండ్ నందిని విషయంలో కూడా ఇదే చెప్తున్నాను. ఇది మొదలుకొని ఎడతెగక దేవుని సన్నిధి మీరు గడుపుదురుగాక. మీ సమయం ఎక్కువ శాతము దేవునికే మీరు ఇచ్చుదురుగాక. దేవుని పనులు నమ్మకంగా ఉందురుగాక. మీ ద్వారా మీరు వెలిగించబడ్డారు కదా, మీ బంధువులు వెలిగించబడుదురుగాక, మీ రక్త సంబంధికులు వెలిగించబడుదురుగాక, మీ ఇరుగు పొరుగు వారు వెలిగించబడుదురుగాక, అనేక మందిని మీరు వెలిగించుదురుగాక. ఎడతెగక దేవుని మందిరం మీరు గడుపుదురుగాక. అటు కృప దేవుడు మీకు మీ కుటుంబానికి దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ చిన్న ప్రార్థన చేసి